ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ వేణు బ్లాగ్స్. ఈ రోజు ఒక మంచి కలెక్షన్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. ఈ మధ్య ఎక్కడ చూసినా కూడా బ్లౌజెస్ కి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్, ఇలా ఒకప్పుడు ఏంటంటే ఓన్లీ మ్యారేజెస్ కి ఏమైనా అకేషన్స్ కి ఉండేది. ఇప్పుడు అకేషన్ తో సంబంధం లేదు. మన శారీ కాస్ట్ కన్నా ఈ బ్లౌజ్ కి వర్క్ చేయించుకోవడానికి కాస్ట్ ఎక్కువైపోతుంది. సో అందుకని చెప్పేసి మీషోలోని చాలా సర్చ్ చేసి మంచి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ బ్లౌజెస్ తో అయితే మేము ముందుకు వచ్చేసాను. దట్ టు విత్ వెరీ రీజనబుల్ ప్రైజెస్. వీడియో చూసిన తర్వాత మీరే అంటారు చాలా బాగున్నాయి అని చెప్పేసి. నేను మొత్తం 7 బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నాను. అందులో కొన్ని మగ్గం వర్క్ ఉన్నాయి, అలాగే కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ కూడా ఉన్నాయి. సో అవన్నీ ఇంకా లేట్ చేయకుండా మీతో అయితే షేర్ చేసేస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి కంప్యూటర్ ఎంబ్రాయిడరీలోది. ఇది కలర్ వచ్చేసి రెడ్ కలర్ తీసుకున్నాను నేను. రెడ్ కలర్ బ్లౌజ్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో డిజైన్ అయితే వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ నెక్ పార్ట్ ఫుల్ హెవీగా వచ్చింది. ఇదంతా ఇలా వర్క్ వచ్చేసింది అండ్ రిమైనింగ్ ఏమి ప్లెయిన్ వదిలేయకుండా ఇలా బుట్టా వర్క్ అయితే వచ్చిందనమాట మొత్తం బ్లౌజ్ అంతా కూడా. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ దగ్గర ఫస్ట్ ఇలా లైన్స్ స్ట్రైప్స్ వచ్చేసి అండ్ కింద మధ్యలోని కమల పువ్వులతో అయితే డిజైన్ వచ్చింది. ఇది కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లోనే. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్. ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా థ్రెడ్స్ బయటికి రావడం కానీ థ్రెడ్ పూలింగ్ అలాంటిది ఏమీ లేదు. ఫినిషింగ్ చాలా చాలా బాగుంది. నేను తీసుకున్న కలర్ వచ్చేసి ఇక్కడ రెడ్ కలర్. ఇందులో మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. నేను కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను. ఎవరికైనా కావాలి అని అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇది బ్రైడ్స్ కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఈ ప్రైస్ లోని ఈ బ్లౌజ్ నిజంగా చాలా చాలా వర్త్. అండ్ ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి నార్మల్ పీస్ కాదు, అంటే హాఫ్ పట్టు ముక్క మీద మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చింది. కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్. దీని మీద కూడా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషనే మనకి వర్క్ ఇలా వచ్చింది. ఇది కూడా కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే. అండ్ హ్యాండ్స్ దగ్గర మనకి ఫుల్ హెవీ వర్క్ అయితే వచ్చేసింది. వర్క్ ఫినిషింగ్ మాత్రం చాలా చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా మనం డిసప్పాయింట్ అవ్వడానికి లేదు. ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వర్క్ అన్నమాట. అండ్ చూస్తున్నారు కదా మీరే, వర్క్ మాత్రం చాలా చాలా బాగుంది. ఫినిషింగ్ కూడా చాలా నీట్ గా ఉంది. ఎక్కడ కూడా థ్రెడ్స్ బయటకు రావడం అలాంటిది ఏమీ లేదు. ఇది బ్యాక్ సైడ్ వర్క్ అన్నమాట. ఇక్కడ ఇలా వర్క్ వచ్చింది అండ్ రిమైనింగ్ మొత్తం కూడా ఇలా చిన్న చిన్న బుట్టా వర్క్ లాగా అయితే వచ్చేసింది. ఇదంతా కూడా మనకి గోల్డ్ థ్రెడ్ తో అయితే వచ్చింది. ఈ బుట్టా వర్క్ అంతా కూడా ఈ వర్క్ లో మాత్రం మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ అయితే వచ్చింది. అండ్ సేమ్ హ్యాండ్స్ కూడా సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లోనే వచ్చింది. నాకు ఈ బ్లౌజ్ అయితే చాలా చాలా నచ్చింది. ఈ బ్లౌజ్ పీస్ కూడా మనకి హాఫ్ పట్టు ముక్క మీదే వీళ్ళు వర్క్ చేసి అయితే ఇచ్చారు. నిజంగా అసలు ఈ ప్రైస్ రేంజ్ లోని మనకి బయట ఎక్కడా కూడా వర్క్స్ అనేవి చెయ్యట్లేదు. అలాంటిది హాఫ్ పట్టు ముక్క మీద వీళ్ళు బ్లౌజ్ వర్క్ చేసి మరీ పంపిస్తున్నారు. ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ ఇందులో పింక్ అయితే చాలా చాలా బాగుంది. అప్పుడు నేను ఆర్డర్ చేసే టైంకి పింక్ అవైలబుల్ లేదు, సో ఇది తీసుకున్నాను అనమాట. పింక్ కూడా చాలా చాలా బాగుంది. ఎవరికైనా కావాలి అంటే నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మన ఇంట్లో ఏమైనా ఫంక్షన్స్ కైనా ఏదైనా కూడా ఇలా బ్లౌజెస్ కొనేసుకొని మనం ట్రై చేయొచ్చు. బయట చేయించుకునే కన్నా నాకు ఇది వర్త్ అనిపించింది. అలాగే మనం బయట వర్క్ చేసుకునేటప్పుడు మనకి వర్క్ వెనకాల ఇలా షీట్స్ అయితే యూజ్ చేస్తారు కదా, సో వీళ్ళు కూడా సేమ్ అవే షీట్స్ యూజ్ చేస్తున్నారు. సో క్వాలిటీలో మాత్రం ఎక్కడ కాంప్రమైజ్ అవ్వట్లేదు. సో మొత్తం వర్క్ అంతటికి కూడా ఇలా షీట్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఎక్కడ డౌట్ పడాల్సిన పని అయితే లేదు. చాలా చాలా బాగున్నాయి. నేను ఏదో వీడియో చేస్తున్నాను కదా అని అయితే చెప్పట్లేదు. క్వాలిటీ చాలా చాలా బాగున్నాయి. 100% 200% రికమెండ్ చేస్తాను ఈ బ్లౌజెస్ నేను మాత్రం. ఇది వచ్చేసి థర్డ్ బ్లౌజ్. ఇది నేను లైట్ పింక్ కలర్ లో అయితే తీసుకున్నాను. అండ్ దీని మీద మనకి వర్క్ వచ్చేసి బ్లూ అండ్ గోల్డ్ కలర్, డార్క్ బ్లూ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది. ఇది బ్యాక్ సైడ్ నెక్ పార్ట్. ఇది కూడా మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్కే. అండ్ ఇదేమో హ్యాండ్స్ దగ్గర వర్క్ అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ పార్ట్ వర్క్. హ్యాండ్స్ దగ్గర మనకి ఇలా స్ట్రైప్స్ లైన్స్ లాగా వచ్చేసి అండ్ కింద మాత్రం వర్క్ వచ్చింది. బెల్ట్ టైప్ వర్క్ వచ్చింది అనమాట ఈ కింద. హ్యాండ్స్ మొత్తం కూడా మనకి డార్క్ బ్లూ కలర్ వచ్చింది అండ్ కింద మాత్రం గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది. అండ్ బ్యాక్ సైడ్ వర్క్ కూడా ఇదంతా మనకి గోల్డ్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్ లో వచ్చింది. అండ్ రిమైనింగ్ అంతా కూడా ఇలా ఫ్లవర్స్ డిజైన్ అయితే ఇచ్చారు. అది కూడా బ్లూ కలర్ ఫ్లవర్స్ వచ్చేసి అండ్ చుట్టూరా చిన్న గోల్డ్ థ్రెడ్ అయితే వచ్చింది. వర్క్ అయితే చాలా చాలా బాగుంది. ఇది కూడా మనకి హాఫ్ పట్టు ముక్క అయితే వచ్చేసింది.
అండ్ సేమ్ దీనికి కూడా బ్యాక్ సైడ్ ఇలాగే షీట్స్ అవి అయితే వచ్చాయి. ఇది వచ్చేసి 4th బ్లౌజ్. పింక్ కలర్ తీసుకున్నాను నేను. పింక్ కలర్ మీద గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లోనైతే వర్క్ వచ్చేసింది. ఇక్కడ మొత్తం కూడా మనకి గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్. అండ్ ఇది వచ్చేసి ఫ్లవర్ లాగా ఇలాగా బుటా వర్క్ లాగా అయితే వచ్చేసింది ఆల్ ఓవర్ బ్లౌజ్ అంతా కూడా మనకి. అండ్ మధ్య మధ్యలో మనకి స్టోన్స్ కూడా వచ్చాయి. గోల్డ్ కలర్ తో ఇలా స్టోన్స్ కుందన్స్ కూడా అంటించారు అనమాట. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్ కి సేమ్ ప్రీవియస్ బ్లౌజ్ లానే దీనికి కూడా ఇలా స్ట్రైప్స్ లైన్స్ లాగా వచ్చేసి అండ్ కింద బార్డర్ అయితే వచ్చేసింది. అండ్ ఇదంతా గోల్డ్ కలర్ స్ట్రైప్స్ అయితే వచ్చాయి. అండ్ కింద ఇక్కడ మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లోనైతే వర్క్ వచ్చేసింది. ఇది కూడా మనకి హాఫ్ పట్టు ముక్కలోనైతే వచ్చేసింది ఈ వర్క్ అంతా కూడా. ఇది బ్యాక్ సైడ్ అండ్ వన్ హ్యాండ్ కి. అండ్ ఫ్రంట్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వచ్చింది. ఫ్రంట్ సైడ్ ఇలా వచ్చింది. అండ్ ఇది ఇంకొక హ్యాండ్ అన్నమాట. నాకు ఈ వర్క్ చాలా చాలా నచ్చింది. పింక్ కలర్ మనం ఏ బ్లౌజ్ కైనా మ్యాచ్ చేసుకోవచ్చు కదా, సో అందుకని చెప్పేసి నేను ఈ పింక్ కలర్ అయితే ఆర్డర్ చేశాను. ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. నేను లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి. ఇది వచ్చేసి 5th బ్లౌజ్. బ్లూ కలర్ మీద కంప్లీట్ సిల్వర్ వర్క్ అన్నమాట. ఇది హ్యాండ్స్ దగ్గర. అండ్ ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ లోని హ్యాండ్స్ చూడండి ఎంత బాగున్నాయో. ఇది కూడా మనకి బ్లౌజ్ పీస్ వచ్చేసి హాఫ్ పట్టు ముక్క మీద అయితే ఈ వర్క్ వచ్చేసింది. మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా ఫుల్ హెవీ వర్క్. బ్యాక్ సైడ్ మనకి హెవీ వర్క్ వస్తుంది. అండ్ హ్యాండ్స్ దగ్గర కూడా ఫుల్ హెవీ వర్క్ అయితే వస్తుంది. అండ్ సిల్వర్ వర్క్ వచ్చింది కదా, దీని మీద మనకి ఇలాగా మల్టీ కలర్ స్టోన్స్ అయితే ఉంటాయి కదా షైనింగ్ వచ్చేవి. సో ఆ స్టోన్స్ అయితే పెట్టారు కుందన్స్. సేమ్ బ్యాక్ సైడ్ వర్క్ కి హ్యాండ్స్ దగ్గర అన్నిటి దగ్గర మనకి ఈ స్టోన్స్ అయితే ఉన్నాయి. అండ్ సేమ్ ఫ్రంట్ సైడ్ కూడా వర్క్ ఫినిషింగ్ కూడా చాలా చాలా బాగుంది. ఎక్కడ కూడా మిస్ అవ్వడాలు గానీ అలాంటివి ఏమీ లేవు. నేను తీసుకునే ఈ బ్లౌజెస్ అన్ని కూడా మాక్సిమం 450 బిలోయే ఉన్నాయి. 450 పైన అయితే ఒక్క బ్లౌజ్ కూడా లేదు. నిజంగా మనకి 450కి బయట ఎక్కడ కూడా మనకి వర్క్స్ కూడా రావు. అలాంటిది హాఫ్ పట్టు ముక్క మీద మనకి ఫుల్ బ్లౌజ్ వర్క్ తో అయితే వచ్చేస్తుంది. మొత్తం కూడా అన్ని హెవీ వర్క్ వే. అండ్ నైట్ టైం ఏమైనా పార్టీస్ కి అది మాత్రం ఇది ఫుల్ షైనింగ్ అవుతుంది, ఎందుకంటే సిల్వర్ కలర్ కదా. సో ఇందులో కూడా మనకి చాలా కలర్ ఆప్షన్స్ ఉన్నాయి, కానీ నాకు ఈ కలర్ కొంచెం యూనిక్ గా అనిపించింది, సో అందుకనే ఇది తీసుకున్నాను. ఇది వచ్చేసి 6th బ్లౌజ్. మెరూన్ కలర్ తీసుకున్నాను. మెరూన్ కలర్ మీద సేమ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ వచ్చేసింది. ముందు బ్లౌజెస్ లాగే దీని మీద కూడా ఇలాగా కుందన్స్ అయితే వచ్చాయి. లీఫ్ షేప్ అండ్ అలాగే రౌండ్ కుందన్స్ అయితే వచ్చాయి. అండ్ ఇది క్లాత్ వచ్చేసి హాఫ్ పట్టు. అండ్ మనకి బ్యాక్ సైడ్ ఇలా ఇది బ్లాక్ కలర్ ఫోమ్ షీట్స్ ఉంటాయి కదా, సో అది యూజ్ చేశారనమాట. మనకి ఇలా చింపినా కూడా తిరిగిపోతుంది. సో మొత్తం మనకి బ్లౌజ్ అంతా కూడా ఆ బ్లాక్ ఫోమ్ షీట్ అయితే అలానే ఉంది. సో సాఫ్ట్ గా ఉందన్నమాట. అండ్ వర్క్ మొత్తం కూడా మనకి ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్ లో అయితే వచ్చేసింది. అండ్ ఇదంతా కూడా బుట్టా వర్క్ లాగా అయితే వచ్చేసింది. అండ్ ఇది వచ్చేసి హ్యాండ్స్. హ్యాండ్స్ మనకి చాలా హెవీగా వచ్చాయి. మొత్తం కూడా లీఫ్ ప్యాటర్న్ లో అయితే ఉంది. ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ అన్నమాట. అండ్ ఇది ఇంకొక హ్యాండ్. ఇది మనకి కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అయినా కూడా మనకి హ్యాండ్స్ పార్ట్ దగ్గరికి వచ్చేసరికి మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది దూరం నుంచి వస్తే, ఎందుకంటే ఇది ఇలా డాట్స్ లో వచ్చింది కదా ఈ వర్క్. అదిని సో డాట్స్ లో రావడం వల్ల మనకి దూరం నుంచి వస్తే మగ్గం వర్క్ లాగే కనిపిస్తుంది. నేను ఫస్ట్ చూసినప్పుడు ఇది మగ్గం వర్క్ ఏమో అనుకున్నాను, కానీ ఫొటోస్ ఓపెన్ చేసి చూసిన తర్వాత ఇది కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్ అనే తెలిసింది. సో నేనైతే మగ్గం వర్క్ అనే అనుకున్నాను. లుక్ కూడా అలానే ఉంది, హెవీగా కనిపిస్తుంది. ఏంటి మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్ అన్నది అన్ని కంప్యూటర్ ఎంబ్రాయిడరీ చూపిస్తుంది అని అనుకుంటున్నారా? యాక్చువల్గా నేను మగ్గం వర్క్ లోని ఒక బ్లౌజ్ పీసే తీసుకున్నాను. సో అది వచ్చేసి రెడ్ కలర్ లో తీసుకున్నాను. ఇందులోనే నాకు 2 కలర్స్ కనిపించాయి, పింక్ అండ్ రెడ్ కలర్ కనిపించాయి. సో ఆల్రెడీ పింక్ నా దగ్గర ఒక బ్లౌజ్ ఉంది, సో అందుకనే రెడ్ కలర్ అయితే తీసుకున్నాను. నిజంగా మీరు ప్రైస్ చెప్తే మాత్రం షాక్ అవుతారు. ఈ బ్లౌజ్ నాకు 450 రూపీస్ వచ్చింది. హాఫ్ పట్టు మొక్క మీద ఈ వర్క్ అయితే వచ్చింది అనమాట. బ్యాక్ సైడ్ నెక్ వర్క్ ఇది. సో సింపుల్ గానే వచ్చింది. వర్క్ అంతా ఇలా వచ్చింది. అండ్ చిన్న చిన్న బుట్ట స్టోన్స్ తో అయితే ఇలా బుట్ట వర్క్ లాగా అయితే వచ్చేసింది. ఇదన్నమాట బ్యాక్ సైడ్. అండ్ ఇది వచ్చేసి ఫ్రంట్ సైడ్ వర్క్ ఇలా వచ్చింది.
హ్యాండ్స్ దగ్గర మాత్రం మనకి హెవీగా వచ్చింది, ఇలా బుట్టలాగా వచ్చి అండ్ మిడిల్ పార్ట్ లోని ఇలా ఫుల్ వర్క్ వచ్చింది అనమాట. ఇలా ఫుల్ వర్క్ వచ్చింది. ఇది కూడా మనకి వర్క్ చాలా బాగుంది, ఎక్కడ కూడా ఈ పూసలు అనేవి బయటికి రావడం గానీ అలాంటిది ఏమీ లేదు, పర్ఫెక్ట్ గా ఉంది. ఇక్కడ వర్క్ చుట్టూరా కుందన్స్ వచ్చాయి అండ్ మధ్యలోని థ్రెడ్ వర్క్ వచ్చింది అనమాట. సేమ్ ఇక్కడ కూడా వైట్ కుందన్స్ వచ్చాయి, చుట్టూరా మళ్ళీ చిన్న బీడ్స్ ఉంటాయి కదా గోల్డ్ కలర్, దాంతో వర్క్ అయితే వచ్చింది. చాలా చాలా బాగుంది బ్లౌజ్. సో ఇవన్నమాట నేను మీషోలో తీసుకున్న కంప్యూటర్ ఎంబ్రాయిడరీ వర్క్, మగ్గం వర్క్ బ్లౌజ్ పీసెస్. మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నాకైతే అన్ని చాలా చాలా బాగా నచ్చాయి, మీకు ఏది నచ్చిందో కామెంట్ సెక్షన్ లో చెప్పండి. యాక్చువల్ గా ప్రైస్ మాత్రం చాలా చాలా వర్తి అని చెప్పొచ్చు. నేను తీసుకున్న బ్లౌజ్ ఏది కూడా 450 అబోవ్ ఉండవు, అన్ని 450 బిలోయే ఉంటాయి అండ్ 250 నుంచి స్టార్టింగ్ అనమాట. సో మీరు అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ బ్లౌజ్ పీస్ లింక్స్ అన్ని కూడా నేను మీకు డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను, ఎవరికైనా కావాలి అంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. మీరు కనుక నా వీడియోస్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్ రేణు బ్లాగ్స్. అలాగే పక్కనే కనిపిస్తున్న గంట సింబల్ ని ఆన్ చేసి పెట్టుకోండి, నేను ఇలా వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు అలా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. Please do like, share, comment and subscribe to my channel Renu Vlogs. Thank you for watching.